నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన మంత్రి సీతక్క. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కొండా సురేఖ. గ్రామాల్లో కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలపై పోలీసులు స్పందించడం లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హనుమకొండ జిల్లా ది కోఆపరేటివ్ స్పోర్ట్స్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ములుగు జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ ప్రతిపక్షాలు చిల్లర మాటలు మాట్లాడుతూ ఆదివాసులను గెలిపిస్తే అడవి అంతా దోచుకుంటారని అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. చిల్లర వేషాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు గతంలో బుద్ధి చెప్పారు, ఇప్పుడు బుద్ధి చెప్తారు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు తప్పు చెయ్యొద్దు అని నేను ఎప్పుడు కూడా ఆదేశిస్తా. చెయ్యొద్దు అని ఫస్ట్ చెప్తా. చెయ్యకూడదు అనేది కూడా నా అభిమతం, చెయ్యరు అనేది కూడా నా నమ్మకం. ఎక్కడైనా తప్పు చేసినా మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. తాడువాయిలో జరిగింది కూడా ఒక ఎస్ఐ గారు ఏం తీర్పిచ్చిండో మాకు తెలియదు, కానీ తెల్లారంగానే ఆ భూమి మీద పోయి పంచాయతీ అక్కడనే ఉంది, భూమి మీద పోయి గుడిసెలేసి దౌర్జన్యం చేస్తే మరి అక్కడ ఆ భూమి న్యాయంగా ఉన్నోడు అడ్డుకుంటాడు కదా. ఇట్లాంటివన్నీ దుందుడుకు చర్యలతో రాజకీయం చేస్తుంది. ఇలా మళ్ళీ వచ్చి ఏదో ప్రేమ ఒలకబోస్తుంది. అవన్నీ మానుకొని నువ్వు ఈ 5-10 ఏళ్లల్లో ఏమన్నా మంచి చేస్తే మంచి చేసినా అని చెప్పుకో, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా అవమానించే విధంగా మాట్లాడితే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మేయర్ సుధారాణితో కలిసి 4 కోట్ల రూపాయలతో జరగనున్న వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తాను నియోజకవర్గంలో ఉన్నా లేకున్నా అభివృద్ధి ఆగకుండా జరుగుతోందని, ముఖ్యమంత్రి ప్రకటించిన వరద సహాయం 15,000 రూపాయలు త్వరలోనే బాధితుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. కొంతమంది చిల్లర నాయకులు తేనేటి విందు రాజకీయాలు చేస్తున్నప్పటికీ పార్టీ క్యాడర్ బలంగా ఉందని, తూర్పు ప్రాంతంలో కొందరు తన వెంట ఉన్నారని సురేఖ పరోక్షంగా సారయ్య వర్గానికి సిగ్నల్ ఇచ్చారు. ఓకే మేడం. ఓకే మేడం. నమస్కారం. ఈరోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా 27వ డివిజన్లో 50 లక్షలతోటి మరి అబ్బనికుంట ఇంటర్నల్ రోడ్స్, అదేవిధంగా డ్రైన్స్, మరి అదేవిధంగా 41వ డివిజన్లో సీసీ రోడ్స్, ఇంటర్నల్ పోతే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ మొహాలు ఎవరికన్నా ప్రజలకు తెలుసా? ఎవరినో 10 మందిని వేసుకొని మేము గ్రూప్ తయారు చేసినామని వాళ్ళు సంతోషపడితే పడనివ్వండి. వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి? రండి, నేను చేయదలుచుకోలేదు. ఎందుకనంటే వాళ్ళకే తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే యాజ్ ఎ మంత్రిగా నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వాళ్ళ గొయ్యి వాళ్ళు దవ్వుకున్నట్టే. లేదండి, ఎవరు గట్టిగా ఉంటారో వాళ్ళ వెనకనే పడతారు. బలహీనులు అనేటోళ్ళు బలవంతులు వెనకాల పడతారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే కొండా దంపతులు బలవంతులు, వీళ్ళను ఢీకొనడం మా వల్ల కాదు కాబట్టి వెనకాల గోతులు దవ్వే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ గోతులు వాళ్ళే పడతారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోతుంటే పోలీసులు చేతులు ముడుచుకొని చూస్తూ ఉండడం సరైంది కాదన్నారు. నిజామాబాద్ జిల్లా సోమరపేటలో కాంగ్రెస్ గుండెల దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిని కేటీఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు ఇష్టం వచ్చినట్లుగా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, మేము 2 ఏళ్లైంది ఈ ప్రభుత్వం వచ్చి.
మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఇప్పటికైనా స్పందించండి, మీ డ్యూటీ చేయండి. ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది. తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా, మరి రేపు మళ్లీ ఇంకో దశ ఎన్నికలున్నాయి. సూచనలు మాట్లాడుతూ ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో, ఇకనైనా సవరించుకోండి, లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ భారతి గారి కుటుంబానికి, అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ అట్లాగే మా నాయకులు, కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, దయచేసి హన్మకొండ జిల్లా ది కోఆపరేటివ్ స్పోర్ట్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ కార్యాలయంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి భారీ స్థాయిలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలపై ధ్వజమెత్తారు. బినామీల పేర్లలో జీతాలు చెల్లించడం, సొంత వాహనాల డీజిల్ ఖర్చులు, సభ్యత్వ నమోదు సంబంధిత అవకతవకలు వంటి సమస్యలపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. కమిటీని రద్దు చేసి విచారణ చేయాలని కలెక్టర్ ఆర్టీఓలకు సూచించారు. ఇచ్చింది ఈరోజు రిపోర్ట్ ఈరోజు ఇచ్చింది ఈరోజు ఇచ్చింది రిపోర్ట్. ఇప్పుడే చూసిన మీరు ఫోన్ చేసినప్పుడే. షిఫ్ట్ బుక్ లో రికార్డ్ అనేది అక్కడ వస్తేనే రాస్తారు సార్, రాంది రాయరు సార్, ఎవరు రాయరు. అంత ధైర్యం చేసి ఎంప్లాయీస్ ఎవరు తప్పు చేయరు సార్. వాళ్ళే మాతో తప్పులు చేపించి ఈ రోజు మమ్మల్నే బలి చేస్తున్నారు సార్. ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. మాకు కనీస వేతనాలు కూడా ఇవ్వండి ఎఫ్ఎస్ఎంస్ కి అని మేము కోరినా సార్. లాస్ట్ మీటింగ్ లో మేము వాళ్ళని అడిగినా కూడా మేము కనీస వేతనాలు ఇవ్వము, ఇచ్చేది లేదు అని చెప్తున్నారు సార్. మెదక్ జిల్లా కోల్చార మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను డీఈఓ, డీఎస్ఓ, తహసీల్దార్, ఎంపీడీఓతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా చర్యలు సమీక్షించారు. కలెక్టర్ పలు సూచనలు చేశారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో మొత్తం మనము చివరి విడత 3వ విడత చివరి విడత ఎలక్షన్కి మనము దగ్గరికి రావడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా 7 మండలాలలో సుమారుగా 161 సర్పంచ్ పోస్టులకు, 1220 వార్డు మెంబర్ల పోస్టులకు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సో అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కూడా ఈ 7 మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు కూడా పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువనే అందరూ కూడా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఆ పోలింగ్ స్టేషన్స్లకి బయలుదేరడం కూడా జరిగింది. ఆ సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీల అమల్లోకి ఉంటుంది. ఎవరైనా కానీ 4 కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడన్నా గుమిగూడినట్టయితే చట్టపరమైన చర్య వాళ్ళ మీద కేసు తీసుకోవడం జరుగుతుంది. సో అందరు కూడా ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరికీ ఎవరికెవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా 100% ఓటు హక్కు వినియోగించుకోవాలనేసి మరొకసారి మెదక్ జిల్లా ఈ 7 మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. రేపు జరగబోయే 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చెన్నూరు మండలం కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయబడిందని డీసీపీ తెలిపారు. అలాగే ప్రజలందరికీ స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మంచిర్యాల జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము జిల్లాలో 102 గ్రామ పంచాయతీల్లో ఈ 3rd ప్లేస్లో అవుతున్నాయి. 5 మండలాలలో మొత్తం 27 రూట్లలో పోలింగ్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా బయలుదేరి రీచ్ అయి ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర స్టాటిక్ సిబ్బంది ఉంటారు. మరియు 2-3
జీపీలకు సంబంధించి ఒక స్ట్రైకింగ్ ఫోర్సు అండ్ వాళ్ళపైన చేస్తున్నాం. థ్యాంక్ యూ. కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పీజీ విద్యార్థినులపై వేధింపుల ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో వీసీని కలిసేందుకు తరలివచ్చారు. విద్యార్థినుల ఆందోళన నేపథ్యంలో విశ్వవిద్యాలయ యాజమాన్యం స్పందించింది. పీజీ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓయూ హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ను సస్పెండ్ చేసినట్లు విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ లోకపావని వెల్లడించారు. మాట్లాడడం ఇంకొకటి ఏంటంటే మొన్నటికి మొన్న మీరు ఏదో హెల్త్ చెకప్ పెట్టారు. హెల్త్ చెకప్ పెట్టడంతో ముగ్గురు మిస్సింగ్ అని చెప్పేసి అయితే హ్యాక్ చేసి మేడం నెంబర్స్ హ్యాక్ చేసారు. ఓన్లీ హాస్టల్ అమ్మాయికి మాత్రమే హ్యాక్ చేసారు. ఇంకొకటి ఏంటంటే మీరు హాస్టల్లో మెస్ వర్కర్లు పెట్టుకొని వండియచ్చు, వాళ్ళని పెట్టుకొని వాళ్ళని వడ్డీ చేయడానికి విధంగా వాళ్ళని పెడితే బాగుంటుంది. కానీ అక్కడ వాళ్ళ నాన్నలని విధంగా వాళ్ళని పైకి రానియకుండా ఇప్పుడు రానియని పరిస్థితి ఉంది. జస్ట్ అంటే వాళ్ళ నాన్న వాళ్ళు కాకపోతే జాగ్రత్తల్లో నువ్వు ఉండాలనేది రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? మనమైతే జాగ్రత్తగా ఉండాలా? ఇప్పుడు మొన్న పెద్ద ఇష్యూ ఏం చేసేది చేస్తాం. ఒక కుటుంబంలో ఉన్న నలుగురిని వెళ్ళి మాట్లాడు, అక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఎక్కువ మాట్లాడితే నువ్వు ఎందుకుంటున్నావు ఇక్కడ, నీకు అంత ఇబ్బంది అయితే వెళ్ళిపోని మాట్లాడతారనేసి భయపడి వాళ్ళు ఎవరు ముందరికి రావట్లేదు. అంటే నేను అనట్లేమని వాళ్ళు చెప్తున్నారని చెప్తున్నారు. సార్ ఇప్పుడు పేర్లు చెప్తే మళ్ళీ డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడతాల్ మహేశ్వర పిరమిడ్ వద్ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం 4 నిర్వహించనున్నట్లు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మీడియా సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. 10 రోజుల పాటు ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గురువుల ఉపన్యాసాలు ఉంటాయని, పాల్గొనే వారికి భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. మీడియా మిత్రులకు స్వాగతం. మీడియా మిత్రులకు స్వాగతం. ది పిరమిడ్ ట్రస్ట్ అదేవిధంగా మహేశ్వర మహాపిరమిడ్ కైలాస్ ప్రపంచ ధ్యాన దినోత్సవం అదేవిధంగా పత్రిజీ ధ్యాన మహాయాగం మీడియా మిత్రులకు తెలియజేసేందుకు ట్రస్ట్ చైర్మన్ కె అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు మదమోహన్ గారు అది చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలని మీకు అందిస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఇటీవల బీజేపీ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీ వైపు కీలక చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఈ చేరికలకు జాన్సన్ నాయక్ నేతృత్వం వహించగా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కొత్త సభ్యులకు పార్టీ విలువలకు అనుగుణంగా నేర్పడం, నియోజకవర్గ అభివృద్ధికి స్ఫూర్తిగా మారే విధంగా వారి బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. ఈ చేరికలతో బీఆర్ఎస్ పార్టీ స్థానిక స్థాయిలో మరింత బలవంతం అవుతోందని, ఖానాపూర్ నియోజకవర్గంలో పార్టీ ప్రభావం పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు కొంతమంది. రైట్ రవణ మాజీ ఎంపీపీ గడ్డెం రవణ గారికి పోచంపల్లి సర్పంచ్ కొండవ రాజు గారు, సాయి కుమార్, భువనగిరి దేవేందర్ గారు, కడెం, అజయ్ అన్న, సాయి ఏడి రాలేగా, సాయి దా
కల్లెం శ్రీపాల్ రెడ్డి గారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిచిన శిరీష్ రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ గెలుపు తనది కాదని గ్రామ ప్రజల సమక్షంలో ఆదరణతో గెలిచినందుకు వారికి రుణపడి ఉంటారని చెప్పారు. గ్రామ సమస్యలను తెలుసుకుని అవసరమైన పనులు చేస్తానని, గెలిపించిన వారు ప్రజలే అని స్పష్టం చేశారు. అనంతరం గ్రామ ప్రజలు, పలు సంఘాల నాయకులు నూతన సర్పంచ్ను సన్మానించారు. ప్రజలందరికీ నాయకు హృదయపూర్వక నమస్కారాలు. నేను నిజంగా శిరీష రమణారెడ్డిని మాట్లాడుతున్నాను. నిన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ నమ్మకానికి తగిన విధంగానే గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రచారంలో భాగంగా ప్రతి వార్డు తిరగడం జరిగింది. ఆ యొక్క వార్డులో వారికి మౌలిక వసతులైన త్రాగునీరు సమస్య కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వీధి దీపాలు కానీ వాటిని గ్రామ పంచాయతీ సిబ్బందితో చర్చించి నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో భాగంగా సర్పంచ్గా జంగ శిరీష రమణారెడ్డి గారు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి సుందరి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గ్రామంలో ఉన్న సమస్యలు అవి మాకు ఉన్న గతంలో ఉన్నటువంటి వార్డు మెంబర్గా కానీ, అటు దేవాలయ చైర్మన్ కానీ, ఇటు సింగిల్ విండో చైర్మన్ కానీ మేము కొనసాగుతున్న విషయం కూడా అవి గ్రామస్తులందరికీ తెలిసిందే. వీటన్నిటినీ కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ఈ సుందరేరి గ్రామ ప్రజానీకానికి హామీ ఇస్తున్నాము. అలాగే మాకు ఇంత భారీ మెజార్టీ కల్పించిన సుందరేరి గ్రామస్తులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారం. ఇందిరమ్మ ఏదో పెండింగ్ ఉన్నాయని అంటారు ప్రజలు. మరి ఇందిరమ్మ ఇల్లు అనేటి పెండింగ్ ఉన్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. వీటిని కూడా గౌరవనీయులు మంత్రివర్యుల సహకారంతో కూడా అర్హులైన వారందరికీ కూడా ఇవ్వడానికి ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాము. మంచిర్యాల మెడికల్ కాలేజ్ ప్రాంగణంలోని ఖాళీ స్థలం నుంచి అనుమతులు లేకుండా మట్టిని లారీలో అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కాలేజ్ కాంట్రాక్టర్ లారీ ట్రిప్పుకు 2000 చొప్పున మట్టిని జిల్లా కేంద్రానికి తరలించి విక్రయిస్తూ ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం కల్పిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులతో కుమ్మక్కై ఈ అక్రమ రవాణా సాగుతోందని, సంబంధిత శాఖలు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గుడిపేట ఎంపీడీసీని, మాజీ ఎంపీడీసీ, ఎక్స్ ఎంపీడీసీని, నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో కుమ్మక్కై సంపూర్ణేష్ బాబు అని ఇక్కడ నుంచి వెళ్ళి మెడికల్ కాలేజ్ నుంచి వెళ్ళి మట్టి తరలిస్తున్నారు. అది వేరే కాడ అమ్ముకుంటున్నారు. ట్రిప్కి ఏమైనా అడిగితే ట్రిప్కు 2000 రూపాయలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను అడిగినందుకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరి, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఎమ్మెల్యే గారు చెప్పుకుంటారో ఎవరు చెప్పుకుంటారో చెప్పుకున్నందుకు నా మీదకే ఇట్లా ఫీల్ అవుతాడు. నా పేరు విష్ణుప్రసాద్, గుడిపేట గ్రామస్తుని. మెడికల్ కాలేజీలో సంపూర్ణేష్ బాబు ప్రాజెక్టు మేనేజర్ గారు మట్టి అక్రమంగా లగిశెట్టి రాజయ్య చక్రపాణి గారికి అమ్ముకుంటూ మమ్మల్ని అడిగితే మమ్మల్ని బెదిరిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. ట్రిప్ గట్ట 2000 చొప్పున ఇస్తున్నామండి అని చెప్తున్నాడు. మేము అడుగుతున్నాము, మట్టి ఇవ్వట్లేదు, వాళ్ళకేమో మట్టి ఇస్తున్నాడు. మాజీ సర్పంచ్ రాజయ్య గారితో కుమ్మక్కై వ్యవస్థ నడిపిస్తున్నారు. కాకినాడ జిల్లా సహకార కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు జేఏసీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో జీవో నెంబర్ 36 తక్షణ అమలుకు ధర్నా నిర్వహించి డీసీఓ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందించారు. సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె ఆదినారాయణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబు మాట్లాడుతూ గ్రాట్యుటీ, 62 సంవత్సరాల పదవి విరమణ వయస్సు, 2019లో చేరిన ఉద్యోగుల పర్మనెంట్ తదితర డిమాండ్లను ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22న డీసీసీబీ బ్యాంకు వద్ద జిల్లా ధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మరి ఈ యొక్క 36 ఇచ్చి 3/2019 హెచ్ఆర్ అయితే ఈ హామీ ఈ వేళ వరకు కూడా ఈ జీవో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రాల్లో చేస్తున్నారు. అనేక ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని అంశాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నాము. హెచ్ఆర్ పాలసీ, ఈ హెచ్ఆర్ పాలసీని ఓకే చేస్తూ 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జీవో ఇష్యూ చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటికి కూడా అమల్లోకి రాలేదు. మధ్యలో వైసీపీ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. అయినా సరే అమల్లోకి రాలేదు. దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. రెండోది ఏంటంటే 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ పెరిగింది. ఈ విధంగా మా యొక్క యాజిటేషన్ కార్యక్రమం డిసౌట్ చేసాం. దీనికి ప్రభుత్వం సానుభూతితో స్పందించి తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. లేని ఎడల ప్రభుత్వం యొక్క
ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేంత వరకు కూడా మేము మా యొక్క యాజిటేషన్ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం మెడలు ఉంచేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సానుకూల పరిష్కారం కోసం మేము ముందుకెళ్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. నా పేరు కె ఆదినారాయణరావు, కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ కోతుల జనాభా లెక్కన అంచనా వేయడం జరగడం లేదని, దీనివల్ల పంటలకు, ఇంట్లకు, ప్రజలకు భారీ నష్టం కలుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జూ అథారిటీ ఆధ్వర్యంలో కోతులను స్టెరిలైజేషన్ చేయాలని సూచించారు. అప్పుడప్పుడు పెద్ద పుల్లు కూడా వస్తున్నాయి, మనం చూస్తున్నాం, చిరుతలు వస్తూ ఉన్నాయి. అంటే అడవులు నరకడం వల్ల ఒక కారణం కోతుల యొక్క బెడద రావడానికి. సో దీని మీద ఒకటి మనకు సమాజంలో ఏంటంటే కోతి అనగానే ఆంజనేయుడి రూపం అని, ఎవరు కోతులను చంపరు. అది మనను డ్యామేజ్ చేసినా, మనకు హామ్ చేసినా, మన పంటలు నష్టం చేసినా దాన్ని బయట పంపే ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరు కూడా కోతులను చంపరు. అదే పందులు అవి అయితే బాంబులు పెడతారు, షూట్ చేస్తారు, కానీ కోతులను చంపరు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే కోతి అన్నది వైల్డ్ ఎనిమల్ కాబట్టి వైల్డ్ లైఫ్ లేకుండా ఆడవాళ్ళు అయితే భయంకరం ఉంది పరిస్థితి. ఇంకా పట్టి పీకి లేకుంటే అటాక్ చేసే పరిస్థితి. మనకు పేపర్ రిపోర్ట్ ప్రకారంగా గత సంవత్సరంలో 10,000 కేసులని మనకు అంచనా ఉంది. చాలా తక్కువ. అది ఎవరు రిపోర్ట్ చేస్తుండండి, ఎక్కడ రికార్డు చేస్తుండండి? 1,00,000 కేసుల్లాగా ఈజీగా ఉండేయండి. దానివల్ల ఎంత వాళ్ళు భయభ్రాంతులు కావటమే కాకుండా ఎంత ఆరోగ్యం దెబ్బతింటా ఉంది, ఎంత ఖర్చు. 5 ఏళ్ల కాలంలో ఐఎస్ సదన్ డివిజన్లో సుమారు 20 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి తెలిపారు. కృష్ణానగర్లో వరద నీటి కాలువ పనులు ఆమె ప్రారంభించారు. జీహెచ్ఎంసీ అధికారులు సహకరించుకున్న కొట్లాడి నిధులు సాధించామని అన్నారు. ఈరోజు ఐఎస్ఎదన్ డివిజన్లో ఏదైతే నాలా వర్క్ పెండింగ్ ఉండేనో అది స్టార్ట్ కావడం జరిగింది. 4 కోట్లతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినాక మేమేదైతే అనుకున్నామో అది ఏదైతే చెప్పినామో అదే చేస్తాము, ఏదైతే చేస్తామో అదే చెప్తాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మాకు శిక్షణ ఇచ్చినటువంటిది అదే. కాబట్టి ఈ 3 దశలో ఉన్నటువంటి ఏదైతే ఉందో మొదటి దశ 9,36,00,000 పూర్తి చేసినాము. తర్వాత రెండవ దశ 5,30,00,000 పూర్తి చేసినాము. ఇప్పుడు 4 కోట్లు అంటే సుమారు 20 కోట్ల దాకా మనం కేవలం నాలాకు సంబంధించిన వరకే పూర్తి చేయడం జరిగింది. కాబట్టి దీంతో అందరికీ కూడా కొంచెము రిలీఫ్ దొరుకుతుందని చెప్పి కాలనీవాసులు కూడా చాలా సంతోషంగా ఉంది. సెంట్రింగ్ బాక్స్లో స్టాఫ్ హోల్డింగ్ దొంగతనాలను అరికట్టాలని శ్రీ సిద్ధి వినాయక వెల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి యాదగిరి డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా సెంట్రింగ్ స్కాఫోల్డింగ్ మెటీరియల్ తయారు చేసి దేశంలోని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. కొందరు దళారులు భవన నిర్మాణ స్థలాల నుంచి రాత్రి వేళల్లో దొంగతనాలు చేసి అక్రమ వ్యాపారం చేస్తున్నారని, దీంతో జీఎస్టీ చెల్లించే నిజాయితీ వ్యాపారులు నష్టపోతున్నారని, ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతోందన్నారు. ఇలాంటి అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకుని దొంగ వ్యాపారాన్ని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులను ఆయన కోరారు. మాత్రమే మేము రోడ్డున పడ్డాం. ఇవాళ మేము ప్రెస్కు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దొంగతనం చేసే వాళ్ళు వేరు, అమ్మే వాళ్ళు వేరు, మధ్య బ్రోకర్లు వేరు, ఇన్ని రకాలుగా వ్యవస్థ ఇతరత్రా కానీ మండలాల్లో కూడా ఒక ముఠాలుగా ఏర్పడి రాత్రి నంబర్ లేని ట్రాలీల ద్వారా దొంగతనం చేసి ఒక దగ్గర దీన్ని మామూలు. ఇవాళ మీడియా మిత్రులకు మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మా విన్నపం వివిధ కమిషనరేట్ యొక్క పోలీస్ కమిషనర్ హయ్యర్ అథారిటీస్ కానీ వాళ్ళకి విన్నపం ఏంటంటే ఈ ముఠాలను, దొంగల ముఠాలని పట్టుకొని సరైన చర్య తీసుకోవాల్సిందిగాను, అదేవిధంగా చిన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ దొంగతనాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి కనుక మీరు సరి అయిన జాగ్రత్తలు తీసుకొని మీరు లక్షల రూపాయల పోలీసుల కంప్లైంట్ ఇవ్వండి. మీరు వచ్చేసేసి మీరు ఒక్కరు రాకూడదండి, వాళ్ళు దాడి చేయడానికి కూడా అవకాశం ఉంది.
ఒక 5-6 మంది వచ్చేసేసేసి మీ సరుకైనప్పటికీ మీకు తీసుకెళ్ళడానికి మీ ఎంబడి ఒక 5-6 మంది రావాలా. మీ దగ్గర పనిచేసే పనులను తీసుకొని వచ్చి మీ మెటీరియల్ని ఐడెంటిఫై చేసి మీరు దొంగ ఇమ్మీడియట్ దొరకడానికి అవకాశం ఉంది. ఈ దొంగ మార్కెట్కి వచ్చినట్లయితే దొంగలు దొరుకుతారు. మీరు ఎక్కడో ఉండేసి అక్కడే ఉండేసి నా మెటీరియల్ పోయింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటే మెటీరియల్ రాదు. దయచేసి లక్షల రూపాయల మెటీరియల్ మీరు నష్టపోతున్నారు. మీరు సరైన రక్షణ కల్పించుకోవాలా. ఒకవేళ అనుకోకుండా దొంగతనం జరిగినట్లయితే ఇమీడియట్ యాక్షన్, దొంగ మార్కెట్కు రండి, మెటీరియల్ దొరుకుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచ్పల్లిలో అక్రమ నిర్మాణాలు, భారీ షెడ్లు పెరిగిపోతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమే అడిగితే చైర్మన్తో మాట్లాడుకున్నామని సమాధానం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమాలకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన మంత్రి సీతక్క. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కొండ సురేఖ. గ్రామాల్లో కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలపై పోలీసులు స్పందించడం లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హనుమకొండ జిల్లా ది కోఆపరేటివ్ స్పోర్ట్స్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.